చంద్రబాబును చూసి జగన్ నేర్చుకోవాల్సిందేంటి? జగన్ అడుగేస్తే ఉప్పెన, అడుగు బయట పెడితే జనసంద్రం, మాస్ క్రౌడ్ పుల్లర్. చంద్రబాబు మాత్రం రాజనీతిజ్ఞుడు, చాణక్యుడి వారసుడు. ఎలాంటి పరిస్థితిలోనైనా చిరునవ్వు చెరగకుండా, నెత్తుటి చుక్క రాలకుండా, సూదిగుచ్చిన నొప్పి కలగకుండా పనిచేయగల సమర్థుడు. అందుకే 45 ఏళ్లుగా టీడీపీని ఒంటి చేత్తో నడిపిస్తున్నాడు. అవకాశం వచ్చిన ప్రతిసారి రాష్ట్రాన్ని ఏలుతున్నాడు. అధికారం రాకపోయినా లేకపోయినా ఆచితూచి అడుగేసి జనాల గుండెల్లో అబద్ధాన్ని నిజమని నమ్మించే కలికాలపు నాయకుడు. ఏమీ చేయకపోయినా ఎంతో చేశానని శత్రువుల చేత కూడా ఒప్పించి మెప్పించగలిగే మహా చతురనీతి గలవాడు. తను రాజకీయాల్లో అడుగుపెట్టక ముందు నుంచే పేరుకుపోయిన సమస్యలను కూడా కూకటి వేళ్లతో సహా పెకిలించి పరిష్కరించిన గనుడు జగన్మోహనుడు. కొండంత చేసినా అనువంత కూడా చెప్పుకోలేని చేతగాని వాడు జగన్. ఆవగింజంత చేసి ప్రపంచాన్ని తానే ముందుకు నడిపించాలని ఎలాగైనా ఒప్పించి గెలిచే చంద్రబాబు పబ్లిసిటీ ముందు జగన్ నిలవలేకపోయాడు. పైగా బాబు గారికి కోతల రాతల 100 మాగదులు 100 సార్లు కాకపోతే 1,00,000 సార్లైనా చెప్పి అబద్ధాన్ని నిజం చేయగల కలం పోటుగాళ్ళు కోకొల్లలు. కానీ జగన్ మాత్రం ఈ దారిని ఎంచుకోలేదు. చేతులారా చేసింది కూడా చెప్పుకోలేక జనాన్ని నమ్మాడు. మీకు మంచి జరిగితేనే ఓటేయండని నికార్సైన మాట చెప్పాడు. జనం మాయ మాటలను నమ్మారు. ఏదేమైనా బాబు గారి నుంచి జగన్ నేర్చుకోవాల్సిందే. ఇవాల్టితో చంద్రబాబు సీరియల్ పొలిటికల్ ఎపిసోడ్ సమాప్తం. మరో లీడర్ సీరియల్తో మళ్ళీ కలుస్తాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.